అంటే ఎక్కడ చూసినా తులసి మాలలే ఉన్నాయి మన ఇక్కడ క్షేత్రంలో. సో తులసి యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాం. తులసి మాతకి ఒక ప్రత్యేక కుటీరమే ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. సో చాలామంది ఇళ్లల్లో తులసి మాత ఉంటుంది కాబట్టి, సో తులసి గురించి మీరు ఏమైనా చెప్తాను. ఇప్పుడు ఈ ఆశ్రమంలో తులసి మాతకి ఒక ప్రత్యేక కుటీరమే ఉందండి. ఈ ఆశ్రమంలో మాకు గోవులు, తులసి ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఎందుకు అంటే మానవ జాతికి ఎక్కువ మేలు చేసే వృక్షాల్లో ఈ తులసి ఒకటి, ఎక్కువ మేలు చేసే జంతువుల్లో ఆవు ఒకటి. ఇంతకుముందు ప్రతి ఇంట్లో తులసి ఉండేది. అప్పుడు ఏమనేవాళ్ళంటే ఇంటి ముందు తులసి, ఇంటి వెనక ఆవు, లేకపోతే వీళ్ళు లేకపోతే ఇంటి వెనక ఆవు, ఇంటి ముందు ఏదో ఒకటి చేసుకోవచ్చు, అలా ఉండేవాళ్ళు. అంటే ఇవంతా కూడా వీటికి ఉన్న ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ ఒక మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఇప్పటికి కూడా ఏంటంటే మన అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా పెంచుకోగలిగిన సులభమైన మొక్క ఏమన్నా ఉంది అంటే అది తులసి. అంతే. దయచేసి అందరూ కూడా ఈ తులసి మొక్కని మీరు పెంచుకోండి. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీరు మీ కుటుంబం మొత్తం పొందాలి అని చెప్పి మా కోరిక. ఇక్కడ ఇంత పెద్ద కుటీరము, ఇంత పెద్ద తులసి కోట ఎందుకు కట్టాము అంటే మేము ఆ తులసి మాతకి ఇచ్చే గౌరవం అనమాట. ఆ తులసి మొక్క మానవులకి చేసే మేలుకి కృతజ్ఞతాభావంగా ఇంత మనం చేస్తున్నాం అనమాట. అది మహర్షులు కానీ లేకపోతే మనకు చాలా తీర్థాల్లో కూడా మనం తులసి ఆకే వేస్తాం మనం. అంటే ఇది ఆధ్యాత్మికంగా కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా మేలు చేస్తుంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవత మీ ఇంటి తలుపు తడుతుంది అని చెప్పేసి చాలా మంది పెద్దలు అంటారు. సో అవునా కాదా, నిజమేనా? అవునో కాదో నాకు తెలియదండి, కానీ ఒకటి మాత్రం చెప్తాను. తులసి మాత మీ ఇంట్లో ఉంటే మీ ఆరోగ్యం, అంటే మేమేమంటామంటే మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగున్న వాళ్ళ ఇంట్లోనే సంపాదించే శక్తి ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మీరు లక్ష్మీదేవి వస్తుంది అంటే కరెక్ట్ అనుకోండి. సో ఇప్పుడు ప్రెజెంట్